గ్రౌండ్ ఫ్లోర్ లో రాగానే ఈశాన్య పిల్లర్ ఇల్లు లైన్ పిల్లర్ లేదు. ఈ ఇల్లు లైన్ పిల్లరు ఏదో ఒక రోజు చెడు చేసుకోవాలి. నేను 1 year క్రితం నారాయణ చెడి చెప్పిన ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇల్లు లైనే పిల్లర్ ఉండాలా, ఈశాన్య పిల్లర్ రావద్దు చెప్పిన. తర్వాత ఇక్కడ ఇప్పట్లో డిజైన్లని చెప్పి ఈ రోజుల్లో ఎక్కడైనా సరే మన ఇండియాలో గేట్ లో తూర్పులో ఈ పైన డిజైన్ అని ఒక మన రూప్ పోస్తున్నారు. రూప్ పోసి దానికి గ్రానైట్ తో డిజైన్ వేస్తారు. అదేమవుతుందంటే ఈ తూర్పు ప్లాట్కి పశ్చిమం డౌన్ అవుతుంది, ఈ తూర్పు ఈశాన్యం హైట్ అయి బరువు అవుతుంది. ఎప్పుడు అట్లా పోయొద్దు డిజైన్. ఈ డిజైన్ పోసుకోవద్దు. ఏదున్నా తూర్పు ఉత్తరము డౌనాలు ఉండాలి. కాంపౌండ్ వాళ్ళు లైట్ వెయిటే ఉండాలి. సౌత్ పశ్చిమ హైట్ ఉండాలి. ఇది ఏం చేస్తున్నారంటే ఈ డిజైన్ కొరకు గేట్ పిల్లర్ గ్రానైట్ దానికి గ్రానైట్ ఇచ్చేసి ఈశాన్యంలో బరువు పెడుతున్నారు. ఇది ఒకటి గొడిపించేసిన. ఇప్పుడు ఏమైందంటే ఈ తూర్పు గోడ కన్నా పశ్చిమ గోడ డౌన్ ఉంది. అదొకటి ఐడి చేసినట్టున్నారు. చేసారు, గోడ కట్టించారు. సంతోషమైన వార్త ఇది, మంచిదే. సౌత్ లో కూడా గల్లీ డౌన్ ఉంది. కింద ఫ్లోరింగ్ డౌన్ ఉంది. డౌన్ ఉంటే ఈ పశ్చిమ హైట్ లో కూడా సౌత్ గల్లీ లేపి 2 వీక్వెల్ చేసారు. సౌత్ వెస్ట్ కరెక్ట్ ఉంది, ఈశాన్యం నార్త్ లో డౌన్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. స్టోర్ రూమ్ ఇచ్చారు. అది మన పశ్చిమ సౌత్ కన్నా బాగా హైట్ ఉంది, ఒక 9 inch హైట్. ఆ హైట్ ఉంటే డౌన్ చేయించిన ఇప్పుడు చేసిన వీక్వెల్. నేను చెప్పిన పని ఒకటి చేయలేదు, ఇది ఆగిపోయింది. వెనక కాంపౌండ్ వాళ్ళు ఒక 2.5 feet దాకా ఉంది. ఇక్కడేమో 15 inches ఉంది. అక్కడ 2.5 ఉంటే ఇక్కడ 2.9 పెట్టుకుని కాంపౌండ్ కొంచెం ముందు జరిపి కట్టుకోమని చెప్పిన. 1 year నుంచి ఇప్పటి వరకు చేయలేదు. ఆగిన పెరుగుతో ఏముందంటే అన్ని బాగానే ఉంటుంది. సంసార రూపం గాని అన్ని గాని ఇంట్లో కూడా కొడుకొచ్చాడు. నేను చెప్పైనా కొడుకొచ్చాడు. ఇప్పుడు మనోడు పెట్టిండా వినోద్ గారు, మీరే కదా కొడుక కంగ్లాస్ కొడుకు పుట్టిండు, సంతోషమైన వార్త. కాకపోతే ఇంట్లో ఏమవుద్దంటే ఈ ఆగ్ని పెరుగుడికి ఏంటంటే ఆడవాళ్ళకి మెల్లమెల్లగా ఆవేశం పెరుగుతుంటుంది. ఏదో ఒకటి దాని చిన్నదాంతో పెద్దదాంతో మెల్లమెల్లగా వాళ్ళకి ఆవేశం అనేది పెరుగుతుంటది. మనకు కూడా ఏంటంటే బిజినెస్లు ఉడుకులు దుడుకులుగా ఉంటుంది. అవుతలేదు అంటే ఈస్ట్ క్లోజ్ అయింది, పశ్చిమ పెరిగింది. ఎట్లా పెరిగిందంటే లిఫ్ట్ మెట్లు రూమ్ ఇచ్చాక ఈస్ట్ పెరిగింది. ఈస్ట్ పెరిగాక తూర్పు ఈశాన్యం తగ్గిపోయింది, పరమట పెరిగిపోయింది. అట్లా పెరిగింది కాబట్టి దీన్ని పెంచుకోవాలి. పెంచుకుంటే ఈ అన్నిటికి కూడా మీకు వ్యాపారం బాగుంటది. వాళ్ళు కూడా లేడీస్ కూడా మనం వ్యాపారం చేయని రోజు వాళ్ళకి కూడా ఇబ్బందులు స్టార్ట్ అవుతుంది. చిన్నదానికి పెద్దదానికి వాళ్ళకి ఆవేశం. మన దారి మనం చేసుకుంటా పోతే వాళ్ళు కరెక్ట్ ఉంటుంది. ఇది అసోనర్ కాలనీలో కృష్ణమందిరి గుడి దగ్గర కూడా నన్ను వాస్తు వెలిచేరు వచ్చిన. అక్కడ కూడా చెప్పారు అదే ఆంజనేయ స్వామి గుడి కడతానంటే చెప్పైనా. తన తర్వాత ఈశాన్యం ఈదిపోటు ఉంది, ఉత్తరం ఈశాన్యం కృష్ణగుడి. ఆ గుడికి ఈశాన్యం గేట్ పెట్టుకోమని కూడా చెప్పిన. ఆ కృష్ణ గుడి భవన్లో ఒక గురువు ఉంటాడు, గాంధారి. ఆ గాంధారి గురువుది కూడా నేను పోయి గాంధారిలో చూసి వచ్చి ఆయన పిలుచుకపోయింది మరి గురువు. ఆ గురువు తీసుకపోతే కూడా వాళ్ళు కూడా చెప్పిన. అక్కడ భక్తురాలు అంత ఆగ్ని మెరిగి వాయు మెరిగి ఉండి అంత భక్తురాలే లేడీస్ డామినేట్ చేసే పొజిషన్ ఉంది. అక్కడ కూడా వాస్తు చెప్పొచ్చును. ఇది పరిస్థితి నారాయణ చెడు. సరే నేను చూసినాక ఇల్లు ఎట్లుంది మీకు ఇళ్ళకి వచ్చినాక? మార్పు వచ్చింది. మేమంతా దేవుడి దయ వల్ల మంచిగా ఉన్నాం. మీ ఊర్లో కూడా చూసిన ఫస్ట్ ఇలా కుప్రాలు ఇల్లు చూసిన. కుప్రాల్లో ఇల్లు చూసిండు ఫస్ట్. మాకు వీళ్ళ మా గురుగారు వాస్తవ వెంకటేశ్వరరావు గారిని తొలకొచ్చిన తర్వాత ఆ గురుగారి దగ్గర మన శివారెడ్డి గారు ఆయన నేర్చుకున్నాడు. ఇక మాకు వెంకటేశ్వరరావు గారు కూడా మీరు నేను అందుబాటులో లేకున్నా శివారెడ్డి చెప్తాడు బెట అని నాకు చెప్పిండు. ఇక నేను శివారెడ్డి గారు నా కామారెడ్డిలో అందులో దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఆయన లేడు. మా గురుగారు కాలం చేసిండు 2005లో. నేను 2000 నుంచి నేను చూస్తున్నా మా గురుగారు. నేను నుంచి ఆయన కాలం చేసిన మొత్తం నేనే చూస్తాను. అప్పటి నుంచి ఇక మేము మాకు రెడ్డి గారు అన్ని రంగాలలో సహకరిస్తూ చేస్తూ ఈ రోజు కామారెడ్డికి రావడము, కుప్రాల్లో ఇల్లు వాసు చూసి ఇల్లు సెట్ చేసిన తర్వాత మాకు ఈ భాగ్యం అనేది కామారెడ్డిలో దొరికింది. దొరికిన తర్వాత ఈ ఇల్లు మాకు నచ్చినా గానీ రెడ్డి గారు చూసిన తర్వాతనే ఇది వ్యాపారం చేస్తా, లేకపోతే అంతవరకు చెయ్యాలని అనుకున్నా. రెడ్డి గారు ఏమన్నారంటే కొన్ని ఇంకా ఒడిదొడుకులు ఉన్నాయి, ఆ ఒడిదొడుకులను సరి చేసుకుంటానే అంటే ఈ ఇల్లు తీసుకో, లేకపోతే లేదు. ఆయనకు ఏ సమస్య ఎందుకు ఎదురైందంటే దీని వల్ల ఈ విధంగా ఉండడం వల్లనే ఆయన అమ్ముకోవడం జరిగింది. మళ్ళీ ఏ రోజైనా నువ్వు అశ్రద్ధ చేస్తే, నువ్వు చేయనట్టయితే మీకు కూడా అవే పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఆలోచించి కొను అంటే కొన్నాము. దేవుడి పుణ్యాన ఆ అమ్మా భగవాన్ కృపతోటి కొన్ని పనులు చేసుకుంటూ వచ్చినాము. ఈ ముందర ఒక కాంపౌండ్ వాళ్ళు ఒకటి చేసుకున్నాం అనుకో, మిగతా పనులు లోపల పనులు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఒక పిల్లరు
తర్వాత ఈ గేట్ వర్క్ అనేది ఒకటి చేసినాం అనుకో, దేవుడు కృపతోటి మాకు ఆయురారోగ్యంగా అన్ని బాగా జరుగుతాయని అనుకుంటున్నా. ఇంట్లోకి వచ్చినా కూడా మీకు ఎక్కడెక్కడ బంధాలు కూడా కలుస్తున్నాయా లేవా? మాకు ఒక చెప్పిండు రెడ్డి గారు, మాకు ఏమని చెప్పిండంటే దూరం బంధువులు కూడా మీ దగ్గర అవుతారని అన్నారు. అయితే నాకు 40 సంవత్సరాల కిందటి ఉన్న బంధువు డైరెక్ట్ మేము పిలువకున్న మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోంచేసి మమ్మల్ని అందరినీ పలకరించి, మాకు ఇప్పుడు ఆ 40 సంవత్సరాలు ఉన్న బంధువు ఉన్న బంధువుల కంటే దగ్గర రోజు నాకు ఫోన్ చేయడము, ప్రతిరోజు ఫోన్ చేస్తుంటాడు. నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ హాస్పిటల్ దొరకపోయికుంటూ ఆయన నాకు ఆ సేవ చేసుకుంటూ ఆయనకు నేను రుణపడి ఉన్నా. మళ్ళా నాకు ఇంతకు వచ్చిన తర్వాత నాకు నా చిన్న కొడుకు సంతానం లేకుండా పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది. సంతానం లేకుండా ఇంతకు వచ్చినాక నాకు మన్నుడు పుట్టింది. నా చిన్న కొడుకు పుట్టిండు. దేవుడి దేవాలయం అదే ఒకటి ఉంది. ఇది ఒక కాంపౌండ్ వాళ్ళు పని ఇది ఒక్కటే చేసుకోండి మీరు. చేసుకోండి. ఇది ఒక్కటే చేసుకుంటే ఆ పిల్లర్ ఎప్పుడైనా నేను భవిష్యత్తులో నేను మళ్ళీ ప్లాన్ చెప్పి మీకు ఇస్తా. ఇది మాత్రం మీ చేతిలో పని, ఈజీగా జరుపుకోండి. తొందరగా అయిపోతుంది.